చేపించారన్నది కాకుండా వచ్చేది. తర్వాత నా కొడుకు చేసే పనికో, నా కూతురు చేసే పనికో, లేకపోతే నా తల్లిదండ్రులు చేసే పనికో నేను సఫర్ అవుతాను. అదే చెప్తాను. మీ కొడుకు చిన్నపిల్లవాడా అడల్ట్ అది చెప్పండి నాకు. అడల్ట్ అయినా కానీ అడల్ట్ అయితే మీకు సంబంధం లేదు. సారీ, మీ కొడుకే కదా అతను చెప్పాను. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గడ్డాలు ఇచ్చిన బిడ్డడు కాదు. అతను చదవకపోయినా నాకు బాధ కలుగుద్ది. బాధ కలుగుతుంది కానీ మీరు బాధ్యత కాదు. నేను సరిగా పెంచలేదని ఒక ఆత్మన్యూన్యత. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందండి, నాకు బాధ కలగదా? కానీ నేను బాధ్యత ఏమైనా ఉందా? నేను చేశాను, అది బాధ ఉంటుంది. సహాయం చేస్తాను, పోయి బాబు లేదు నాయన హాస్పిటల్ తీసుకెళ్తాము, రక్తం రుడుద్దాము, ఎముకలు విరిగిపోతే చూద్దాము, నా డబ్బు నేను ఖర్చు పెడతాను. బాధ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక తోటి ప్రాణి విలువలాడుతున్నప్పుడు బాధ ఉండదా? అందులో కొడుకు బాధ ఉంటుంది కానీ బాధ్యత లేదు కదా. ఎవరి కర్మలు వాళ్ళవి. అంత డిటాచ్ చేసి చూడడం ఎట్లా బాబు? అది అందుకోసమే ధ్యానం కావాలి. లేకపోతే అందులో మునిగిపోతాం, చచ్చిపోతాం. టూ మచ్ అటాచ్మెంట్తో ఎక్కడో కొడుకు ఏదో అయితే ఇక్కడ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిన రోజులు ఉన్నాయి, చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. కనుక ఆ అటాచ్మెంట్ అనేది ఉండాలి, ఉండకూడదు. చూసారా? అది మళ్ళీ పారాడాక్స్. ఇప్పుడు ఇది మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, మీ భాషలో చెప్పాలంటే మీరు ఒక ప్లేన్లో ఉన్నారు కాబట్టి మీరు ఏం జరగబోతుందని చూశారు, యాక్సిడెంట్ ఎట్లా జరగబోతుందని చూశారు. సామాన్య మానవుడు ఈ పారాడాక్స్ని బయటపడి, వీటి నుంచి బయటపడి అంటే నిత్యం జీవితం కొనసాగిస్తూనే ఒక ఋషిలాగా ఎలా ఉండగలడు? అందుకే ధ్యానం చేసుకోవడానికి సంసారం వదిలిపెట్టకూడదు సుమి. మనం రోజుకి 24 గంటల్లో మనం నిజంగా అవసరమైన విషయాలు మాట్లాడడం, ఆలోచించడం చాలా 5%. 95% వీఆర్ అన్నెసరీ థింకింగ్, 95% వీఆర్ అన్నెసరీ స్పీకింగ్, ఈవెన్ 95% వీఆర్ అన్నెసరీ ఈటింగ్. 2 జిలేబీలు ఆకలి ఉంటే 10 జిలేబీలు తింటున్నాం. ఎవడు తిందమన్నాడు? 2 ముక్కలు మాట్లాడవలసిన చోట 10 ముక్కలు మాట్లాడుతున్నాం. ఎవడు మాట్లాడమన్నాడు? 2 నిమిషాలు ఆలోచించవలసిన చోట 24 గంటలు ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ మిస్టేక్. అంటే సో మచ్ అన్నెసరీ ఈటింగ్, అన్నెసరీ టాకింగ్, అన్నెసరీ థింకింగ్. గాంధీజీ గారు అందుకే చెప్పాడు, నాయన నీకు అనవసరమైనవి చూడకు, నీకు అనవసరమైనవి మాట్లాడకు, అంటే పక్కవాడికి అనవసరమైన మాట్లాడకు, నీకు అనవసరమైన వినకు. దానివల్ల ఈ 3 కోతులు అనవసరమైన వాటి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఎవరికి ఏమన్నాడు? అందుకే ధ్యానము, దిస్ ఇస్ నాట్ ధ్యానం, దిస్ ఈజ్ ప్యూర్ సోషల్ సైన్స్ అనుకోవచ్చు మీరు. అది బాబు అనవసరమైన ఆలోచించదని చెప్పి అది ధ్యానం అంటారా? అదేమైనా స్పిరిచువల్ సైన్సా? అనవసరమైన మాట్లాడద్దు అన్నప్పుడు అదేమైనా ధ్యాన శాస్త్రమా, స్పిరిచువల్ సైన్స్? కాదు, కామన్ సెన్స్. ఎవరైతే కామన్ సెన్స్ని అవలంబిస్తాడో, కనీస బుద్ధిని ఉపయోగిస్తాడో, సన్మతిని ఉపయోగిస్తాడో, హీ విల్ ఫ్లరిష్ ఇన్ లైఫ్. అది లేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మరలా సంభాషణ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. బ్రహ్మర్షి పత్రిజీ గారితో ప్రత్యేక చర్చలో ఉన్నాం. ఇందాక మీరు పేర్కొన్న విధంగా ఇక్కడ ఒక దగ్గర క్లారిటీ వచ్చింది. ఏమంటారంటే ఆ ధ్యానం చేయటం వల్ల మంచి చెడు విచక్షణ ఏర్పడి ఏది మాట్లాడాలి, ఏది చూడాలి, ఏది చేయాలనేది కొంతవరకు అలవాటు అవుతుంది. పక్క వాళ్ళలో ఉండే మంచి చెడు కాదు, మనలో ఏ మంచి చెడు ఉందో అది మనకు అర్థమవుతుంది స్వామి. నువ్వు ధ్యానం చేయకముందు నేను చాలా గొప్పగా మాట్లాడాను, చాలా గొప్పగా తింటున్నాను చికెన్ మటన్ అనుకుంటావు. దాన్ని చేసిన తర్వాత నేను ఎర్రవగా తిన్నాను తెలుస్తుంది, నేను వెర్రవగా మాట్లాడని తెలుస్తుంది. మనలో ఉన్న మంచి చెడు మనకి తెలియదు. ధ్యానానికి పూర్వము, ధ్యానానికి పశ్చాత్తు మనలో ఉండే మంచి చెడు తెలుస్తుంది. అప్పుడు మనలో ఉండే చెడు తీసేస్తాము, మనలో ఉండే మంచి పెంచుతాము. లేకపోతే మంచి చెడు కలగాపులగమై ఇంత చక్కటి అన్నం పాయసం ఉంది, అందులో దుమ్ము ఉంది, ఎలా తింటామండి? పాయసం ఉంది, అందులో అంత దుమ్ము ఉంది, రాళ్ళన్నీ ఉన్నాయి, తినలేం కదా. రెండు మిక్స్డ్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్? బట్ వెన్ యూ చక్కటి పాయసం రాళ్ళన్నీ తీసేసామనుకోండి. సో ధ్యానం చేయడం వలన మనలో ఉండే మంచి, మనలో ఉండే చెడు తెలుస్తుంది. ధ్యానం చేయడం వల్ల ఆత్మశోధన జరుగుద్ది. ఆత్మశోధన జరిగిన తర్వాత మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదనేది డివైడ్ చేయడం జరుగుద్ది. ఇంకొక ప్రాబ్లం ఏముందంటే పోల్చుకోవడం. అయ్యా, ఈ పోల్చుకోవడం అనేది ఇప్పుడు నన్ను నేను క్లీన్ చేసుకోవడం జరిగింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతను మంచివాడు, అది నేను అతనికంటే మంచివాడిని, కానీ పరిస్థితులు నాకెందుకు ఇట్లా బ్యాడ్గా ఉన్నాయి, అతనికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి, అతను చెడ్డవాడైనా అతనికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పోలికలో వచ్చేటటువంటి అంటే సొసైటీలో ఉన్నాం మనం. మీలాగా వీళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటే ఎవరితో పోల్చుకోకుండా ఉంటే చాలా కంఫర్టబుల్ కూడా నా లైఫ్. కానీ నేను ఇక్కడ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాను. మంచి అనేది నాకు తెలిసింది, మంచి చెడు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా ఆడు చెడు చేస్తున్నా కానీ అతనికి మంచి జరుగుతుంది, నేను మంచి చేస్తున్నా కానీ ఈ సఫరింగ్ ఏంటి అన్న దగ్గర ఈ పోలికను ఎట్లా వదిలి బయటికి రావచ్చు? చెడు జరిగిన వాడికి, చెడు చేస్తున్న వాడికి చెడే జరుగుతుంది, మంచి చేస్తున్న వాడు మంచే జరుగుతుంది. ఈ మంచి అంటే చెడు అంటే బాగా డబ్బు ఉండడమా మంచి, పెద్ద బిల్డింగ్ ఉండడమా మంచి,
కాదు బాబు, మనసు మీద మొహం మీద చిరునవ్వు ఉండడం మంచి యొక్క లక్షణం. వాడి మొహంలో చిరునవ్వు కనపడితే ఉంటాడు, కోట్ల మురుగుతుంటాయి ఉంటాడు. సో ఏంటి మంచి చిన్న గుడిలో ఉంటాడు, చిన్న పిల్ల పాప సుఖంగా హాయిగా ఉంటాడు, వాడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది, వాడి కలకాలు నవ్వుతూ ఉంటాడు. వాడు మంచిగా జీవిస్తున్నాడా చెడుగా జీవిస్తున్నాడు అని చెప్పి వాడి ముఖం ఈజీగా చెప్పేస్తుంది. ముఖం మూడ్చుకుంటుంది, వాడు ఏసీ కార్లో తిరుగుతుంటాడు. సో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది. వేప విత్తనం వేస్తే ఒక బ్రహ్మచముడు చెట్టు వస్తుంది ఏంటంటే వేప చెట్టే వస్తుంది. వేప చెట్టే వస్తుంది. బ్రహ్మచముడు మా మొక్క వేస్తే వేప చెట్టు వస్తుంది ఏంటి? యాజ్ యూ సో యూ రీప్. దట్ ఈస్ ద నేచర్. కనుక మనం ఎవరైనా అనుకుంటే వాడు చెడు చేసినా కూడా వాడికి మంచి జరుగుతుందంటే వీడి అండర్స్టాండింగ్ ఈజ్ టోటల్లీ క్యాన్సరస్. నీ ఆలోచన విధానమే తప్పై ఉండాలి. నీ పూర్తిగా వక్రంగా ఉంది. అసలు నీకు గుడ్డివాడు నువ్వు అంటే బుద్ధిపరంగా గుడ్డివాడి, ఇంటలెక్ట్ లేదు నీకు. దేర్ నో ఇంటలెక్ట్ వాట్స్ ఎవర్. ఈ సంభాషణ ప్రత్యేక చర్చ ముగించే ముందు ఆఖరి ప్రశ్న. ఇంతకు ముందు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత పైన జడ్జిమెంట్ జరుగుద్ది, మంచి చెడు జడ్జిమెంట్ జరిగిన తర్వాత నేను నూనెలో వేయాలా లేకపోతే ఎక్కడ వేయాలి అనేది ఉంది. కానీ ఇప్పుడు దేవుడికి టైం లేదు, ఆ జడ్జిమెంట్ ఇక్కడే జరిగిపోతుంది. కాబట్టి నువ్వు పైదాకా కూడా వెళ్ళక్కర్లేదు, నువ్వు చేసిన మంచి చెడుకి జడ్జిమెంట్ ఇక్కడే. అంటే చాలా మంది జనం అయిపోయారు కదా, కంప్యూటరైజ్ వచ్చేసింది, ఇక్కడే సెటిల్ చేసేస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్ కింద లేదు పైన లేదు. కింద కూడా అనుభవం ఉంది, పైన కూడా అనుభవం ఉంది. వీడు తాగి నడిపించాడు, యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోగానే బాడీ నుంచి బయటకు వస్తాడు, పై లోకాలకి వెళ్తాడు. ఎందుకయ్యా తాగావు అని అడుగుతారు, అంతే. అనవసరంగా శరీరం పోగొట్టుకున్నావు కదా, ఏం పర్వాలేదు, నువ్వు హాయిగా కొన్ని రోజులు హాయిగా ఉండి నీకు ఇంకో శరీరం ఇప్పిస్తాం. అనంత కాలంలో ఉన్న వాళ్ళకి ఎన్ని జన్మలో ఎన్ని శరీరాల్లో అంత నవ్వే ఉంటుంది, కానీ ఎక్కడ శోకం లేదు. డ్రామా వెళ్ళాము, స్టేజ్ మీదకి వెళ్ళాము, చెమటలు పట్టేశాయి, పలుకొట్టుకుంటూ మళ్ళీ వచ్చేసాము. అంతమంది ఆడియన్స్ చూసేసరికి నాకు చెమటలు పట్టేశాయి, అందరూ వచ్చేసారు. డైరెక్టర్ ఏమంటాడు, కొత్త వాడు లేవయ్యా, నేను కూడా ఒకసారి నీలానే ఉన్నాను నేను. అండర్స్టాండ్? కోడి ఉంటుంది, నేను కూడా ఒకప్పుడు గుడ్డునే, కానీ ఇప్పుడు కోడిని అయ్యానుగా. ఏ గుడ్డు కోడి కాదు చెప్పండి, ఏ కోడి ఒకప్పుడు గుడ్డి కాదు. కనుక ఆ డైరెక్టర్ ఏమంటాడు, నాయన ఏం లేదు, కాస్త మొహం దాంతో తుడుచుకో, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను, మెల్లిమెల్లిగా పైకి వస్తావు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కనుక ఈ యొక్క పరిధిలో ఎప్పుడు కూడాను ఎక్కడ నూనెలో వేయడాలు ఎక్కడా లేవు. మళ్ళీ ప్రయత్నం చేయవయ్యా, మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కువ, మళ్ళీ చెమటాలు వస్తాయి, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. సమప్ చేస్తే అంటే ఇప్పుడు మన సంభాషణ సమప్ చేస్తే మొట్టమొదటి మీరు చెప్పిన విధానంగా ధ్యానము చేయటం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యానాలు అనేక రకాలు ఉన్నా కానీ ఏది ఉత్తమ ధ్యానం అంటే చెప్పినట్టు ఎవరెస్ట్ ఎవరెస్ట్ అనుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది ఎవరెస్ట్ అని చెప్పడం జరిగింది. రెండు, దాని ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకొని మన శరీరం ఒక గూడి అనుకున్నప్పుడు ఆత్మను చేరడానికి మధ్య ఆ మెకిల్నంతా తీసివేయాలంటే తప్పనిసరిగా ధ్యానం అవసరం అని చెప్పడం జరిగింది. మూడు, పిల్లల్ని పెంచేటప్పుడు ఒక స్థాయి వరకే నువ్వు బాధ్యుడివి, ఆ తర్వాత నీ బాధ్యత లేదు. అప్పటి వరకు సరిగా పెంచకపోతే మాత్రం బాధ్యతను వహించాల్సిందే అనేటువంటి మూడు. నాలుగు, ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు సుఖంగా లేరు. సుఖంగా ఉండటం అంటే నీ ముఖం మీద చిరునవ్వు ఉండటం, డబ్బు కాదు, హాయిగా ఉండగలగటం. అది ఎట్లా జరుగుతుంది? మరలా బ్యాక్కి ధ్యానంతో జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అసూయలు ఏమీ లేవు, అది మన ఒక మనసు. ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి మళ్ళా ధ్యానం. చివరికి వచ్చేటప్పటికి ఒక ధ్యానాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న ప్లేస్, కానీ ఒక ధ్యాన సమాజాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా బ్రహ్మర్షి పత్రిక చేస్తున్నటువంటి ఈ సంకల్పం అలాగే కొనసాగాలని కోరుకుంటూ మరలా వచ్చే వారం వేరే సబ్జెక్టుతో మరలా కలుద్దాం.